అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి నవంబర్ 27 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గుర్ర పేరు శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. మన గురుగారు దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలు అయితే మీకు పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులండి. చాలా బుద్ధిమంతులు కూడా చెప్పుకోవచ్చు. మనసులోది ఎవరికి చెప్పరు. ప్రశాంతంగా వీరు కొన్ని క్షణాలు గడపాలని ప్రతి ఒక్కరు కూడా ఆకర్షించేలాగా వీరుంటారు. వీరి మాట కూడా చాలా బాగుంటుంది. రేపటి రోజు వీరు నూతన వ్యక్తుల పరిచయాలు ఎంతగానో సంతోషాన్ని ఇస్తాయి. వాహన యోగం ఖచ్చితంగా ఉందండి. వ్యాపారాల్లో చిక్కులు తొలగిపోయి లాభాల బాటలు వస్తాయి. ఉద్యోగాల్లో మీకు ఎదురు ఉండదు. కళారంగం వారికి సన్మానాలు ఉంటాయి. దానికి సంబంధించిన శుభవార్తలు రేపటి రోజున వినడానికి గల కారణము మీ యొక్క గోచారం, మీ యొక్క గోచారస్థితితో పాటుగా మీ యొక్క మంచి మనసు, మీ యొక్క చల్లని చూపు, ఎదుటివారితో మీ యొక్క మంచి మంచి మాటలు, ఈ యొక్క మంచి మనస్తత్వం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాశి వారికి ఈ వియోగం సరిపోదండి. అంత మంచి జాతకం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి తత్వం కూడా చాలా మాట్లాడినా కూడా ఆశ్చర్యపోతాము. అంత మంచి వ్యక్తులండి. కనుకనే వీరి జీవితంలోకి ఈ వ్యక్తి రాక రేపటి రోజున సానుకూల ప్రభావాన్ని కలిగించబోతుంది. మీరు వింటుంది నిజంగానే అక్షరాలు సత్యం అండి. వివాహితులకైతే రేపటి రోజున కొన్ని తీపి చేదు అనుభవాలు ఉండవచ్చు. మనం కంటితో చూసేదాన్ని కొన్నిసార్లు నమ్మకూడదు. కంటితో చూసి మనం నమ్మి ఆ యొక్క బాధను రెట్టింపు చేసుకోకూడదు. రేపటి రోజున ఈ పరిస్థితి ఈ రాశి వారికి రాబోతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తి ఒప్పందాన్ని పూర్తి చేయడంలో విజయం సాధించవచ్చు. మీ పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ప్రయాణాల్లో రేపటి రోజున అలసిపోతారు. మీరు చేయబోయే యాత్రకు మానసికంగా సిద్ధంగా ఉండండి. రేపటి రోజున సానుకూల ఫలితాలే వస్తున్నాయి. మీ పనికి సంబంధించిన కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలిసే అవకాశం అయితే ఉంది. విద్యార్థులకు మీ యొక్క ఏదో మానసిక భారము నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు చెప్పే దాని గురించి ఎదుటి వ్యక్తులతో రేపటి రోజున వాదనకు దిగొచ్చు. వారు బంధువులైనా, స్నేహితులైనా, సహచరులైనా మీ వాదన వలన ఎదుటివారి నుంచి చాలా వరకు వ్యతిరేకత వస్తుంది. జాగ్రత్త. మీ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్లో ఉంటే కనుక అది కూడా పూర్తవుతుంది. మీరు మీ ప్రత్యర్థుల ప్రభావానికి గురి కాకుండా ఉండండి. వారి కదలిక అర్థం చేసుకోండి. జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అనవసర విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోండి. మీ పని స్థిరంగా ఉంటుంది. దినసరి వేతనాలు సంపాదించే వారి ఆదాయంలో ఖచ్చితంగా పెరుగుదల ఉంటుంది. శత్రువుల హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. కావున రేపటి రోజు జాగ్రత్తగా వ్యక్తిగత కార్యకలాపాలతో పాటుగా ఇతర పనుల్లో కూడాను తోడ్పాటును కొనసాగిస్తారు. రేపటి రోజున మీ యొక్క పనిపై శ్రద్ధ ఎక్కువ వహించండి. ఇది మీ భవిష్యత్తుకు ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. కళాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. వివాదాస్పద విషయాలకు రేపటి రోజు దూరంగా ఉండండి. ఎవరి మాటలను సహించకూడదు. లేకుంటే ఎటువంటి కారణం లేకుండానే కొంతమంది మీ పైన ఆధిపత్యం చెలాయించవచ్చు. మాటకు మాట సమాధానం చెప్పండి. ఓర్పుగా, సహనంగా, తెలివిగా చెప్పండి. కుటుంబంలోని ఒకరి ఆరోగ్యం గురించి చింత రేపటి రోజు ఎక్కువ ఉండబోతుంది. వారిని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపార పని వ్యవస్థను మార్చడానికి రేపటి రోజున సమయాన్ని కేటాయిస్తారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా అంచనా వేయాల్సి ఉంటుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం మేలు. వారి సహకారంతో వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది. కానీ వివాహేతర సంబంధాల ప్రభావం మీ యొక్క ఇంటి శాంతి మరియు ఆనందానికి భంగం కలిగించవచ్చు. కావున ఇటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉంటూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.
పనిలో నిర్లక్ష్యం వల్ల అధికారుల యొక్క ఆగ్రహం ఎక్కువవుతుంది. సహచరుల సహకారం లోపిస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆలస్యమవుతాయి. వ్యాపారంలో పోటీ పెరగడంతో కాస్త నష్టపోవచ్చు. శత్రువులు హాని కలిగించడానికి చాలా కుటుంబ సంయుక్తులైతే పండుతున్నారు. రేపటి రోజున తప్పుడు మాటలు ఆలకించడం మానుకోండి. మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ వెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారని ఒకరి గురించి ఇంకొకరి వద్ద అటువంటి చర్చ వార్తలను చేరవేయడం మానుకోండి. రేపటి రోజున రాత్రి 9 గంటల నిమిషాల్లోపు ఒక చెడు సంఘటన జరగబోతుంది. చావు వార్త. అది ఏమిటంటే కనుక ఖచ్చితంగా మీరు చేసిన తప్పు కావచ్చు, మీ వల్ల చేయించబడిన తప్పు కావచ్చు, మీ అపార్థం కావచ్చు, ఎవరో ఏదో చెప్పారని ఆ మాట నమ్మి ఇంకొకరిని చెప్పడం కావచ్చు, లేదా ఆ మాటలు భుజాన్ని ఎత్తుకొని మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవ పడడం కావచ్చు. అంటే ఎవరు ఏదో మూడో వ్యక్తి ఏదో చెప్పారంటూ మీరు భార్యాభర్తలు కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, తోడబుట్టిన వారితో కావచ్చు, ఎవరితో అయినా సరే రేపు స్నేహితులతో కూడా కావచ్చు. రేపటి రోజున కంటికి కనుమరుగు అవుతుంది. వాగ్వాదానికి దిగడం లాంటివి ఇలా అస్సలు చేయకూడదు. ఎవరైనా ఏదైనా చెప్తే కనుక అది మోసుకొని వెళ్ళి ఇంకొకరికి చెప్పే ప్రయత్నం మాత్రం అస్సలు మీరు చేయకూడదు. రేపటి రోజున మీ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉంటే ఓర్పుగా ఉండండి, లేదా మౌనంగా ఉండండి. అదీ కాకపోతే ఒంటరిగా ఉండండి. వారే వినడానికి 4 మాటలు జోడిస్తారు. మీరు వారు చెప్పింది ఇంకో 4 మాటలు జోడించి వక్రీకరించి చెప్పకపోయినా మీరు గ్రహించలేక వారు చెప్పింది నిజం అనుకొని ఆ అబద్ధాలు మోసుకెళ్ళి ఇంకొకరు చెప్తారు. ఇలా గ్రహించలేక చెప్పడమే మీ యొక్క పరువు పోయే పనండి. ఇలా పరువు పోవడమే కాకుండా మీరు చెప్పిన మాటల ధోరణి వల్ల ఎదుటివారికి బాధ కలుగుతుంది. ఇది అక్షర సత్యం. ఇదే సత్యం కూడా. ఆ బాధ కలిగిన వ్యక్తి ఫోన్ చేసి మిమ్మల్ని పురాణం ఆలకించవచ్చు, లేదా మీ గురించి అందరికి చెడుగా చెప్పచ్చు, లేదా వారి యొక్క బాధ వ్యక్తపరుస్తూ మీతో గొడవకు దిగొచ్చు. ఇలా ఏదైనా జరగచ్చు. దాన్ని అన్నట్లుగా చిత్రీకరించిన, లేదా జరగని విషయాలు జరిగినట్లుగా మీరు చెప్పిన మాటలను భుజానికి ఎత్తుకొని వాగ్వాదం మీ యొక్క బంధాలతో పెట్టుకోవడం కూడా జరగవచ్చు. ఇలా ఏదైనా రేపటి రోజు జరుగుతుంది. కావున మీరే జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క మాటలతో మీ యొక్క బంధాలతో రేపటి రోజున ఒక అడుగు వెనక్కి వేసి ఒంటరిగా ఉండండి. ఖచ్చితంగా రేపటి రోజున శివారాధన చేసుకోవడం మాత్రం మంచిది. మీకు మేలు కలుగుతుంది. నిత్యం శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసును కూడా పఠించండి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే దత్తాత్రేయ స్వామి యొక్క గుడి ఉంటే ఖచ్చితంగా, అంటే సాయిబాబా గుడి ఎక్కడున్నా కూడా అక్కడ దత్తాత్రేయ స్వామి గుడి ఖచ్చితంగా ఉంటుందండి. సాయిబాబా గుడిలో ఎక్కడో మూలనైనా సరే దత్తాత్రేయం యొక్క విగ్రహం పెడతారు. ఆ చోటకెళ్ళి నానబెట్టిన శనగల్ని మాలగా గుచ్చి, అంటే 21, 108 ఇట్లా ఎవరి స్తోమతలను బట్టి మాలగా గుచ్చి నానబెట్టిన శనగల్ని స్వామివారికి దత్తాత్రేయ స్వామికి సమర్పించడం ద్వారా మీకు ఆర్థికంగా అన్ని రకాల కూడా అడ్డుగా ఉన్న పనులు ఏమైనా జరగకపోతున్నా కూడా అన్ని రకాల కూడా అనుకూలంగా వస్తాయి. మరి తెలిసినా కాండి ఈ రాశి వర్గ జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.